చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నెహ్రూ గారు ఎంత పెట్టి మైండ్ అంటే ఆయన చాలా ఒక మనిషి మీద కోపం ఉంటే అది చాలా పెట్టుకుంటాడు లోపల. మన ఫస్ట్ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన బీహార్ నుంచి ఆయన ఫ్యూనరల్ కోసం సర్వేపల్లి రాధాకృష్ణ గారు వెళ్తా అని చెప్పారు. ఎవరైనా వెళ్ళాలి కదండి, ప్రధానమంత్రి కూడా వెళ్ళాలి. నెహ్రూ అన్నారు, నేను రాను, నేను ఒక ఫ్లడ్ రిలీఫ్ కలెక్షన్కి గుజరాత్కు ఎక్కడికి వెళ్తున్నాను, రాజస్థాన్కి వెళ్తున్నాను, నేను రానని చెప్పారు. ఆలోచించాడు ప్రధానమంత్రి. సో రాధాకృష్ణ గారు చెప్పారు, నేను వెళ్తున్నాను, ఎట్లా నా ఎయిర్క్రాఫ్ట్ మీరు కూడా రావచ్చు అంటే, నేను రాను, మీరు కూడా వెళ్ళకూడదు అన్నారు. ఒఫీషియల్ లెటర్ ఉంది. ఆయన ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి, ఆయన కూడా చెప్పారు మీరు వెళ్ళకూడదు ఫ్యూనరల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యూనరల్కి మీరు వెళ్ళకూడదని. ఆలోచించండి ఎట్లా చెప్తారండి అది. అంత కోపం ఉండే ఆయనకి రాజేంద్ర ప్రసాద్, ఆయన కాదు అందరి మీద. సోమనాథ్ టెంపుల్ కట్టినప్పుడు ఇనాగ్రేషన్, సోమనాథ్ టెంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళీ దాన్ని 16 సార్లు దాన్ని పలగొట్టారు, ఖిల్జీ నుంచి అందరు చేశారు, అది గజ్నీ నుంచి అందరు. సో దాన్ని మళ్ళీ అంత ప్రాణ ప్రతిష్ఠ చేసి మళ్ళీ చేసిన తర్వాత ఇనాగ్రేషన్కి పిలిచి అందరిని పిలిచారు, నెహ్రూ గారిని పిలిచారు, అందరిని పిలిచి అప్పుడు రాష్ట్రపతిగా ఈయన ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే. నెహ్రూ లెటర్ రాశారు రాజేంద్ర ప్రసాద్కి, మీరు వెళ్ళకూడదు ఇనాగ్రేషన్. ఆలోచించండి, ఒక మన సోమనాథ్ టెంపుల్ అంటే మనకి ఇండియన్ హిస్టరీలో చాలా పెద్ద మూమెంట్ అది. ఇట్ వాజ్ చేంజింగ్ టైం అనమాట. ఎన్నిసార్లు మీరు మమ్మల్ని మా ఏ గుడి పలగొట్టినా మళ్ళీ మేము కడతాం దాన్ని అని చెప్పడానికి, అక్కడ కూడా వెళ్ళొద్దని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు.